స్నాక్స్ తయారు చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 1 కేజీ గోధుమ పిండి. స్నాక్స్ అంటే గోధుమ పిండితో గవ్వలు తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు కారం గవ్వలు. 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఇందులోకి 125 గ్రామ్స్ ఉప్మా రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి. ఇది వేయడం వల్ల ఏమైందంటే క్రిస్పీగా ఉంటాయి గవ్వలు. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము. 1 2 3 స్పూన్లు సాల్ట్. ఇప్పుడు కారం అండి 2 స్పూన్స్ వేసుకుందాము. ఇది చూడడానికి కలరు ఇలా ఉంటుంది కానీ బాగా ఘాటుగా ఉంటుందండి. 2.5 వేసుకుందాము. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో ఇది మొత్తం కలుపుకున్నాం కదా, ఇందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. 3 స్పూన్ల ఆయిల్. కారం కలర్ చూసి ఇదేం కారం ఉంటుంది అనుకోవద్దండి. ఇది చూడడానికి కలర్ తక్కువ ఉంటుంది అంతేను, చాలా ఘాటుగా ఉంటుంది కారంగా. అది ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి, చపాతీ పిండిలాగా. చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పిండి చక్కగా ఇలాగా ముద్ద చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. ఇట్లా చిన్నవి, ఎందుకంటే పెద్ద ఉండలు చేసామంటే గవ్వలు అనేవి తొందరగా ఏగవండి, లోపల పచ్చిగా ఉంటాయి, కరకరలాడుతూ ఉండవు. అందుకని చిన్న రౌండ్గా చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలాగే కొన్ని రౌండ్స్ చేసుకున్న తర్వాత అప్పుడు గవ్వలు చెక్క తీసుకొని అప్పుడు గవ్వలు అనేది మనం తయారు చేసుకుందాము. ఇప్పుడు ముందైతే చిన్న ఉండల్లాగా కట్టుకుందాం. వీటిని ఇట్లా చిన్ని రౌండ్గా చిన్న బాల్స్ లాగా కొన్ని ఇట్లాగా చిన్న ఉండలు చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని గవ్వల్లాగా చేసుకుందామండి. ఇది గవ్వలు చేసుకునే చెక్క. ఈ చెక్కకి ఇట్లా గోధుమ పిండి పొడి పిండి ఇట్లా పూయాలి. ఇలా పూసాక ఈ రౌండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా అన్నామంటే మనకి గవ్వలాగా వచ్చేసింది. ఇట్లాగే అన్ని రౌండ్స్ అన్నీ కూడా ఇలా గవ్వల్లాగా తయారు చేసుకోవాలి మనము. కొన్ని చేసుకున్నాక అప్పుడు ఆయిల్లో వేసుకొని కలుసుకోవాలి. మొత్తం ఒకేసారి అంటే అవ్వదు కదా, అందుకని కొద్దిగా తయారు చేసుకొని ఇది అన్నీ ఇట్లాగే గవ్వలు తయారు చేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కించుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో చిన్నగా గవ్వలు అనేది వేసుకుందాము. చేతితో వేసామంటే పైన పడతాయి కాబట్టి చక్కగా గెంటుతో ఇట్లా వేద్దాం. కొన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోవాలి. హైలో పెట్టామంటే ఆయిల్ హీట్ ఎక్కిపోతుంది, లోపల అనేది ఏగవు. ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుదాము. అన్నీ అంటుకోవాలన్నా ఒక్కొక్కటి నూనెలో వేయగానే ఇట్లా విడిపోతాయి అన్నీ దేనికది. ఇది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకున్నామండి. ఇది బాగా వేగిపోయినాయి కదండి, ఇవన్నీ జల్లెడ గిన్నెలకు తీసుకున్నాము. అన్నీ ఇలాగే చక్కగా వేపుకుందాం ఆయిల్లో వేసి.